అసోసియేషన్ అంటే గుంటూరులో గట్టంలేని కృష్ణా ఫ్యాన్స్ అంటే 60 గారు గుర్తు రాకుండా ఉన్నది. ఈ రోజుల్లో ఇంట్లో కార్యక్రమం చేసుకోవాలంటేనే కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో గట్టంలేని కృష్ణ గారి అభిమానిగా నిరంతరం కూడా ఆయన కోసం అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తన టీంతో కలిసి ఎన్నో వ్యయప్రయాసాల్లోనే కూడా తగ్గకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేటువంటి 60 గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆరాధించే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రమ్మని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజ్ఞాన్ మందిర్లో కార్యక్రమం అంటే కనీసం 2 లక్షల రూపాయలు లేని కార్యక్రమం జరగదు. అటువంటి కార్యక్రమాన్ని నాకు తెలిసి ప్రతి 3 నెలలు 4 నెలలకు ఏదో ఒక కార్యక్రమం పెడతా ఉంటారు. కానీ ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే 60 వసంతాలు మన తెలుగు సినీ ప్రపంచానికి రారాజుగా ముందుకు సాగినటువంటి గట్టంలేని కృష్ణ గారిని గుర్తించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాను. అది మాటలకే కాదు, సుదీర్ఘకాలం పాటు దేశంలో ఏ కథ ఏ నాయకుడికి రానటువంటి విధంగా, ఏ కళాకారుడు రానున్నటువంటి విధంగా సూపర్ స్టార్ అనేటువంటి బిరుదు ఆయన జీవితకాలం కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి బిరుదుతో పాటు పద్మభూషణ్తో పాటు ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ అవార్డు దగ్గర నుండి డాక్టరేట్ దగ్గర నుండి అనేక బిరుదులు తీసుకున్నటువంటి కృష్ణ గారు తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. ఒక దర్శకుడిగా టెక్నాలజీని పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి సినిమా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా తెలుసు. అనేక పౌరాణిక సినిమాలతో పాటు అలాగే పేట్రియాటిక్ సినిమాలు కూడా నటించి ఇప్పుడే చూసాం అల్లూరి సీతారామరాజు గారి ఆయన చేసినటువంటి యాక్టింగ్. ఇప్పుడే మా కృష్ణరాజు గారు, ఆయన కృష్ణ ఈయన కృష్ణ, కానీ ఆయన కొద్దిగా సన్నగా ఉంటారు, ఇంకొద్దిగా లావుగా ఉన్నాడు. అంత తేడా డైట్ చేయాలి. కృష్ణ గారిని మ్యాచ్ అవ్వాలంటే కృష్ణ గారి ఫ్యాన్స్ లాగా మనం కూడా డైట్ చేయాలి. నేను కృష్ణ గారిని మేము అందరం కలిసి నేను కూడా అభిమానిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయనతో పాటు భోజనం చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. మా పర్వేశ్ 60 గారు 2008లో ఆయనతో పాటు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఇంట్లో ఉండి ఆయనతో పాటు కలిసి భోజనం చేసేటువంటి అవకాశం నాకు దొరికినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తర్వాత మహేష్ బాబు గారితో కూడా ఒక అకేషన్లో అట్లాగే ఒక పూటంతా కూడా గడిపేటువంటి అవకాశం దొరికింది. సో అటువంటి సాదాసీదా మనిషి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి భోజనం చేశారా అని చెప్పి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆయన షూటింగ్స్తో పాటు వాళ్ళు ఇప్పుడు మహేష్ బాబు గారి షూటింగ్ జరిగిన అభిమానులందరినీ కూడా భోజనం వడ్డించేటువంటి కార్యక్రమం కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి మంచి సాంప్రదాయం కలిగినటువంటి గట్టంలేని కృష్ణ గారు ఆయన చేసినటువంటి నటనతో పాటు అనేక విషయాల్లో ఆయన ఒక రాజకీయ నాయకుడు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని గుర్తించుకోవడం మనందరూ కూడా అవసరం. అందుకనే వీళ్ళందరూ ఎప్పటి నుంచో చెప్తారు కానీ ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు. కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. నేనైతే విగ్రహాలకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిని కాదు, కానీ విగ్రహం పెట్టుకోవాలనేటువంటి ఆలోచన మీకుంటే మా వంతు మేము ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా తప్పకుండా మీ అందరూ కూడా సహకరిస్తాను. ఎందుకంటే చరిత్రలో అటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. కేవలం సినిమా ప్రపంచంలో కాకుండా ఒక డిసిప్లిన్ వ్యక్తిగా క్రమశిక్షణని మారుపేరు ఉన్నటువంటి కృష్ణ గారు సౌమ్యుడిగా ప్రతి ఒక్కరిని కూడా పలకరించేటువంటి తత్వం కలిగినటువంటి కథానాయకుడిగా అటువంటి మహోన్నత వ్యక్తిని గుర్తించుకోవడానికి ఇటువంటి కార్యక్రమం పెట్టి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, రాజకీయ దురంధరుడు, ఎంతో మంది రాజకీయాల్లో ఈరోజు ముందుకు సాగేటువంటి గుంటూరు జిల్లాలో అందరికీ కూడా గురువర్యులుగా ఉన్నటువంటి రాయపాటి శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం. అలాగే నాతో పాటు పెద్దలు చాలా మంది ఈ కార్యక్రమం భాగస్వామి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందున్నటువంటి మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత
కిమ్స్ శిఖర హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ గారు నల్లపల్లి వారికి చిస్టి కల్చరల్ ఈవెంట్స్ తరఫున సత్కారం. ముందు మన ఎమ్మెల్యే గారికి